ఆయన ఈ టైంలో అల్టిమేట్ ఇస్తాను అని చెప్పేసి అల్టిమేట్ ఇచ్చిన దాని ప్రకారంగా మాకు రాజ్యాధికారం కావాలంటే సార్ నేను ఒక మాట అడుగుతున్నాను. బీసీల విషయంలో ఎప్పుడైనా కానీ రాజకీయాలు చేసే నాయకులంటే నేను ప్రతిసారి కూడా ఒకటే అంటాను సార్, సముద్రాన్ని నమ్ముకున్న గంగపుత్రులు కానీ ఎవరన్నా కన్నెత్తి చూస్తారా? ఎవరు మాట్లాడరు. కుమ్మరిని మట్టి పిసుక్కునే కుమ్మరిని ఎవరన్నా చూస్తారా? చూడరు. నాయ బ్రాహ్మణ్ని ఎవడన్నా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. అట్లాగా కులాల ప్రకారంగా దీంట్లో బీసీ అని చెప్పేసి అని అంటున్నాం, కానీ కులాల ప్రకారంగా చేతి వృత్తుల పనుల మీదే ఇవాళ రోజున మన ఊర్లో తిరిగే దాదాపు బీసీకి సంబంధించిన వ్యక్తులు 60-70% మెంబర్స్ ఉన్నారు సార్. 60-70% మెంబర్స్ ఉన్నారు సార్. ఇవాళ రోజున వీళ్ళని పట్టించుకునే నాదుడు ఎవరన్నా ఉన్నారా? వీళ్ళు గతంలో మేము ఇచ్చామని చెప్పేసి అంగు ఆర్భాటాలు వేసుకొని చెప్తున్నారు. 2014-19 టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది వాళ్ళ స్వయం ఉపాధి కోసము, లేదంటే సబ్సిడీ లోన్ల కోసము, వాళ్ళు స్వతహాగా యువకుల కోసము దాదాపు 20,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు ఆయన సబ్సిడీ లోన్లు ఇచ్చారు ఓన్లీ బీసీ కార్పొరేషన్ ప్రకారంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లుగా విభజించి ఇవాళ రోజున బీసీలకు ఎటువంటి న్యాయం చేశారంటే ఎటువంటి న్యాయం చేసింది కూడా ఏం చేసింది లేదు. దానికి తోడు అమర్నాథ్ గౌడ్ అనే ఒక వ్యక్తి అక్క స్కూల్కి వెళ్తున్న టైంలో మా అక్కని ఏడిపించద్దన్న మాటకి నోట్లో పేపర్లు కుక్కి వైసీపీ నాయకుడు చేసిన అది ఘాతుకు మనం తెలియదండి. ఆ టైంలో వెళ్ళి బీసీల పక్షాన ఒక పరామర్శన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రోజున బీసీల గురించి మాట్లాడడానికి వస్తారా? ఇవాళ బీసీల గురించి మాట్లాడడానికి మేము ఇచ్చేసామని చెప్తారా? కులగణన చేయాలని చెప్పేసి అసెంబ్లీలో ఆ టైంలో మాట్లాడారండి. మాట్లాడతారు మా మీద కాదు, కులగణన చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో మాట్లాడారు సార్. 76,000 కోట్ల రూపాయలు మేము 76,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ నిధులకి మేము ఖర్చు పెట్టామని చెప్పేసి అన్నారు సార్. దేనికి మర్చుకోవటి మాట చెప్పమని చెప్పి 76,000 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారని చెప్పి రోజులు వచ్చి ప్రతి ఒక్కరు సార్ నేను ఉత్తరే మాట్లాడలేదు సార్. అచ్చెన్నాయుడు గారు పెట్టిన ప్రెస్ మీట్ ప్రకారంగా వైసీపీ నుంచి వెళ్ళిపోయిన ఒక నాయకుడు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు సార్. దాంట్లో ప్రధానంగా ఆయన ఏం మాట్లాడాడు తెలుసా సార్? కళింగ రాష్ట్రం కోసం పోరాడతాడు సార్. కళింగ రాష్ట్రం కోసం ఒకరు పోరాడు